రేపే బహుళ పాడ్యమి. మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అద్భుతమైన మార్పులు, కోట్లు గడించే యోగం. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. రేపు వచ్చేటువంటి బహుళ పాడ్యం ఏదైతే ఉందో ఈ బహుళ పాడ్యమి లోపుగా మేషరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం అయితే ఉంటుంది. ఈ పరిచయం కారణంగా మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. కోట్లు గడించే రాజయోగాన్ని అయితే మేషరాశి వారు పొందుతారు. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఉన్నారో వారి నుండి సమయంలో కొంచెం విముక్తి లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోలేనట్లయితే తీవ్రత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఈ సమయంలో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి కానీ ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి ప్రవేశాలు ఏవైతే ఉన్నాయో ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాల ద్వారా ప్రవేశాలు చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల్లో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి కార్మిక సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మేషరాశికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వడ్డీతో సహా వసూలవుతాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్య కన్నా ఇతర విషయాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. వయసు రీత్యా మీకు విద్యపై దృష్టి తగ్గడం అలానే ఇతర విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపించుకోవడం ద్వారా మీరు ఆ విషయాల ద్వారా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఈ రాశివారు ప్రేమ వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య పరంగా కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందడం జరుగుతుంది. మేషరాశి వారి ఈ సమయంలో ఎక్కువగా ఒత్తిడి అయితే తీసుకోవద్దు. కుటుంబం గురించి కానీ లేదా వ్యాపారాన్ని గురించి కానీ మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకున్నట్లయితే అవి కంటి సంబంధిత సమస్యలు అలానే ఇతర మానసిక సంబంధిత సమస్యలుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో కంటి సంబంధిత సమస్యలతో మాత్రం మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేషరాశి వారు ఆరోగ్యం పట్ల మాత్రం అస్సలు అశ్రద్ధ చూపించవద్దు. ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక ఈ మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మేషరాశి వారు ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడకపోవడం వల్ల మీకు ఏర్పడిన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆర్థిక వ్యయాలు అధికంగా అవ్వడం అలానే అక్కడి వాతావరణం సహకరించకపోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది.
మేషరాశికి సంబంధించిన వారు పై స్థాయి అధికారుల నుండి మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ సమయంలో జీవిత భాగస్వామితో సామరస్యంగా మాట్లాడుకోవడం మంచిది. సామరస్యంగా మాట్లాడుకున్నట్లయితే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు కూడా వారి యొక్క ప్రయత్నాలు విరమించుకొని సంతానం కొరకు కానీ కుటుంబం కొరకు కానీ మరలా కలిసి జీవించడం జరుగుతుంది. తోబుట్టువులతో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఆలోచించి మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న వివాదాలు ఈ సమయంలో ఎక్కువగా పెద్దవయ్యే అవకాశం కనిపిస్తుంది. మేష రాశివారు మౌనాన్ని పాటిస్తూ గనక వెళ్ళినట్లయితే మీకు అన్ని అనుకూల ఫలితాలే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో పొందుతారని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే రాజకీయ పరంగానే కాకుండా రాజకీయస్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో వ్యాపారాల్లో కూడా వీరికి ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చెయ్యని తప్పులు కూడా నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులను మీరు గుడ్డిగా నమ్మడం వారు ఆర్థిక పరంగా మీకు ద్రోహం చేయడం వల్ల ఆర్థిక పరంగా విపరీతంగా కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కళాకారులు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. మీరు మౌనం పాటించుకుంటూ మీ పని మీరు చేసుకున్నట్లయితే ఎటువంటి అపనిందలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ సమయంలో అనవసర విషయాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇతరుల విషయాలపై ఇతరుల తగాదాలపై ఎక్కడో లేని ఆసక్తి అయితే కనబరుస్తారు. దీనివల్ల మీరు సమస్యలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో క్రీడా రంగంలో మీకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. క్రీడా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలుకి సమయం బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. తేలికపాటు ప్రయత్నాలతోనే అనుకున్న స్థిరాస్తులన్నింటినీ కూడా విజయవంతంగా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసిన తర్వాత వాటి యొక్క విలువ అనేది ఆకస్మికంగా పెరగడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. మేష రాశి వారు ఈ సమయంలో నవగ్రహ ఆరాధన చేసుకోవడం కుదిరిన సమయంలో నవగ్రహాల చుట్టూ 3 సార్లు కానీ లేదా 9 సార్లు కానీ ప్రదక్షిణ చేసుకోవడం నవగ్రహ దర్శనం చేసుకోవడం మంచిది. మేష రాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.